వైనాట్ పులివెందల, వైనాట్ పులివెందల, మళ్ళా రిపీట్ చేసిన వైనాట్ పులివెందల. జగన్ నీకెందుకు ఓటేయాలి? బాబాయిని గొడ్డల పేరుతో ఎత్తేసిన దానిగా, రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దానిగా అని అడుగుతున్నా, అవునా కాదా? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా? అందుకే ఈరోజు కుప్పం మీటింగ్ ద్వారా నేను ఎన్నికల శంకారావం ప్రజాగళాన్ని పూరిస్తున్నా. ఈ ప్రజాగళం ఉధృతంగా మారి తీవ్ర వాయుగండంగా మారి అడ్డం వస్తే కొట్టుకోబోతారు తప్ప ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. 13వ తారీఖున పోలింగ్. తమ్ముళ్ళు టైం ఉందని అశ్రద్ధ చేయొద్దండి. ఉధృతంగా గాలి వీయాలి. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ పొలాన్ని అడిగినా, ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా సైకిల్ 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 తెలుగుదేశం మిత్రపక్షాలి. ఫ్యాన్ పోవాలి, ఫ్యాన్ పోవాలి. ఫ్యాన్ చిత్తు చిత్తుగా ఏం చేయాలి? చేసిన తప్పుడు పనులకి ఆ ఫ్యానే కనపడకూడదు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సమావేశంలో కుప్పంలో మీరు చూశారు, మా వాళ్ళు 1,00,000 మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు గెలిపిస్తామని సంకల్పం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయమానా కదా తమ్ముళ్ళు? అన్ని నియోజకవర్గాలు గెలిపించాలా లేదా? గెలిపించాలంటే గట్టిగా పిలిపివ్వండి, గెలిపించాలని. ఎందుకంటే 5 ఏళ్లు వైసీపీ అక్రమాలు, అరాచకాలని, కష్టాలని, బాధుడే బాధుణ్ణి అన్ని చూశాం. సామాన్య కుటుంబం దగ్గర నుంచి అందరూ నష్టపోయారు. మీరందరూ బాధితులు అవునా కాదా? నష్టపోయారా లేదా? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి, అవునా కాదా? అందుకే ఇంకో పక్క రాష్ట్రంలో ప్రజలకు, వారి ఆస్తులకు రక్షణ లేదు. మీ ఆస్తికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ప్రైవేట్ ఆస్తులు కూడా లాగేసుకుంటున్నారు. పరిశ్రమలు, కంపెనీలు లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. వాటాలు కూడా లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఈ కుప్పం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను 3-4 సంఘటనలు ఈ సందర్భంగా మీ పరిశీలనకు పెడుతున్నా. ఒంటిమిట్ట ఎక్కడో లేదు,